ఏది ఏమైనా కేసీఆర్ కున్న ఫ్యాన్ ఫాలోయింగే వేరే అని చెప్పాలి. ఎందుకంటారా, సార్ పాట పెట్టుడే లేటు ఎట్లే గుర్తున్నారు చూడురి. సారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా, మల్ల కారే కావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా అని పాట పెట్టుడే లేటు ఎట్లాడుతున్నారో కదా. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పెట్టిన జాతర కాడికి సార్ వచ్చి మైకు పట్టిండో లేడో ఖాతమిగా జై కేసీఆర్, జై జై కేసీఆర్ అనుకుంటా షురూ చేసిర్రు. ఇక ఆల జోష్కు డీజే అన్న కేసీఆర్ పాట పెట్టుడే లేటు దమ్మొచ్చి కూలబడేదాకా దుంకిర్రు. ఇక ఆగుర్రి ఆగాగుర్రి అంటే ఇంటరా, చల్ మీరే జర్సేపు మైక్ ఆపుర్రు అన్నట్టు స్టెప్పులు వేస్తూనే ఉన్నారు. ఇక ఆల జోష్ చూసి జగదీష్ సార్కు ఇంకింత ఊపొచ్చి ఆడున్నోళ్ళు కూడా ఓ షేయి వేసి జర్సేపు కేసీఆర్ పాలన గురించి మాట్లాడుకొచ్చిర్రు. మెల్ల చెరువు శివాలయం జాతరలైన ఈ ఆట ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరగమరగ తిరుగుతుంది. ఇంక చూసినాక కారు కడతలు ఆగుతారా చెప్పుర్రి, చేతులు నయంగా షేర్లు చేస్తుర్రి వీడియోను. మంత్రాలనేటి ఎవరో దేవుడా అని మొత్తుకున్న చాలా మంది నమ్ముతలేరు. ఒకవేళ మంత్రాలే ఉంటే అవిటికి మనుషులను చంపే అంత పవర్ ఉంటే మన దేశం బార్డర్ కాడ సైనికులు ఎందుకు ఉండాలి? ఓ 10-15 మంది మంత్రగాళ్ళని నేర్పించి ఓం భీమ్ అని ఉగ్రవాదులకు రోగాలు వచ్చేటట్టు వాళ్ళకై వాళ్ళే వచ్చేటట్టు చేయొచ్చు కదా. కానీ ఎందుకు చేస్తలేరు? ఎందుకంటే మంత్రాలు అనేటివి లేవు కాబట్టి. అయినా కొంతమంది బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు, నెత్తిల మెదడు లేని ఘోరాలు చేస్తున్నారు. ఇట్లా మంత్రాలకు చింతకాయలు రాలేయని వెనకట ఎప్పుడో చెప్పిండ్రు మన పెద్దలు. అయినా నెత్తిల మెదడు మోకాళ్ళ నుంచి అరికాళ్ళకు జారినట్టు చేస్తున్నారు కొందరు బాడవేగాళ్ళు. అభం శుభం తెలవని గీ ముసలమ్మను గొంతు విసికి చంపిండ్రట హౌలగాళ్ళు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోయిన్పల్లి ఊర్లుండే వీరమ్మ అనే గీ ముసలమ్మ రోజు ఊర్లో తిరిగి చింతపండు అమ్ముకుంటదట. ఎప్పటి తిరగానే గురిమిల్లపల్లి అనే ఊరికి పోయి మళ్ళా రాలేదట. 4 రోజులైనా ఇంటికి రాకపోయేసరికి చుట్టాలు ఎంకులాడితే గిర్మిల్లపల్లి ఊరు శివారుకు శవమైగా అనిపించిందట. ఈ ముచ్చట పోలీసులకు చెప్తే ఎంక్వైరీ మొదలు పెట్టిండ్రు. మరి సంపినోళ్ళు ఎట్లాగో దొరికిపోతాం అనుకున్నారో ఏమో గాని పోలీస్ స్టేషన్లో వచ్చి లొంగిపోయిండ్రట. ఎందుకు చంపాల్సి వచ్చిందిరా సన్నాసులారా అని పోలీసు మర్యాదలతో అడిగితే మల్లయ్య అనేటోడు అస్సలు ముచ్చట బయట పెట్టిండట. తన బిడ్డకు చాలా రోజుల నుంచి జ్వరం వస్తుంది, దానికి కారణం వీరమ్మ చేసిన మంత్రాలే అనే అనుమానం పెంచుకున్నాడట. కాబట్టి నా బిడ్డ బతకాలనంటే వీరమ్మని చంపాలని సుట్టపోడు పుట్టకొక్కుల సీను దోస్తుగాడు సిద్ధు అనేటోతో కలిసి ఈ ఘోరం చేసినామని చెప్పిండట. వానికి ఏమన్నా తెలివి ఉన్నదా? బుద్ధి లేని బడవేగాడు. ఎక్కడనో ఆరోగ్యం మంచిగా లేకుంటే దావఖానకు పోవాలి, జ్వరం వస్తే డాక్టర్ రాసిచ్చిన గోళీలు మింగాలి. అయినా జ్వరం తక్కువ కాకుంటే పెద్ద డాక్టర్ల దగ్గరికి పోయి ఎక్స్రేలు తీయించుకోవాలి. అప్పుడు అసలు రోగం ఏందో తెలుస్తుంది, సరైన మందులు వాడాలి. అంతేగాని నిండు పానాలు తీస్తారా? మీ తెలుగులు తెల్లారా? పాపం రోజు చింతపండు అమ్ముకునే గా అమ్మను ఎట్లా చంపాలనిపించిందిరా మీ మొఖాలు మండ. చూసిండ్రా పబ్లిక్ ఓ నిండు పానాన్ని పిచ్చి నమ్మకాలతోని ఎదవ తెలివితేటలతోని ఎట్లా బలి తీసుకున్నారో. ఆలోచన లేకుండా గిసొంటి పనులు చేస్తే ఇప్పుడు జైలుకు పోయి షిప్పకూరు తినాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో ఈ బుద్ధి తక్కువ సన్నాసులు అందిడుతున్నారట ఈ ముచ్చటేరికైన పబ్లిక్ ఇప్పుడు.